ప్రోటోకాల్ రగడతో ఆ నియోజకవర్గ రాజకీయం వేడెక్కుతోంది. గతం తన తడాకా ఏంటో మరోసారి చూపిస్తానంటూ ఆ మహిళా నేత బరిలోకి దిగుతున్నారు. ఎవరైతే నాకేంటంటూ ఏకంగా ఎమ్మెల్యేలకి సవాలు విసురుతున్నారు. కార్పొరేషన్ పదవితో కయ్యానికి కాలు దూవుతున్న ఆ ఫైర్ బ్రాండ్కు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే ఏం చేయబోతున్నారు, ఎలా పావులు కదుపుతున్నారు? నడిగడ్డపై ఆ ఇద్దరు నేతల మధ్య వైరం పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందా? ఇంతకీ కత్తులు దూసుకుంటున్న ఆ నాయకులెవరు, వారి తెరచాటు రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. గద్వాల పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే ఈ నియోజకవర్గ రాజకీయాలు మరోలా ఉంటాయి. స్టేట్ పాలిటిక్స్లో గద్వాల ఎప్పుడూ హాట్ టాపిక్కే. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన గద్వాలలో మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగిరింది. 2018 నుంచి గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితపై విజయం సాధించి గద్వాల నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో గద్వాలలో కాంగ్రెస్ నుంచి సరిత గెలుపు ఖాయమని అంతా భావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గద్వాల నియోజకవర్గ ప్రజలు మాత్రం మరోసారి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే పట్టం కట్టారు. సరిత ఓటమి కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అప్పట్లో. గద్వాలలో ఓడిపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సరితకు తిరుగులేకుండా పోయింది. గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా అక్కడ ఓడిపోయిన సరితకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు. దీంతో గద్వాల నియోజకవర్గంలో మొదట్లో సరిత కనుసన్నల్లోనే అన్ని కార్యక్రమాలు జరిగాయి. అనధికారిక ఎమ్మెల్యేలా ఆమె మాటే నడిచింది. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరిగినా సరితా యాదవ్కి ఖచ్చితంగా ఆహ్వానం ఉండేది. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అధికారులు ఖచ్చితంగా ప్రోటోకాల్ లేకున్నా సరితకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ప్రాధాన్యం ఇవ్వాల్సొచ్చేది. ఇలా ఓడిపోయాననే బాధను మరిపించేలా కొన్నాళ్లు అధికారాన్ని ఎంజాయ్ చేశారు సరిత. పదవిలో లేకపోయినా గద్వాల నియోజకవర్గంలో తన హవా కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఆ ముచ్చట కొన్ని నెలలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కూడా పార్టీ మారుతున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరేదాకా గద్వాల గడ్డపై సరిత మాటే నడిచింది. అధికార పార్టీ కార్యక్రమాలన్నీ ఆమె కన్నుసన్నల్లోనే సాగాయి. ఎప్పుడైతే బండ్ల జెండా మార్చారో అప్పటి నుంచి గద్వాల కాంగ్రెస్లో కోల్డ్ వార్ మొదలైపోయింది. అప్పటికే వైరి వర్గాలుగా కొనసాగుతున్న సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య దూరం మరింత పెరిగింది. అది ఎంతదాకా పెరిగింది అంటే పంతాలు పట్టింపులతో సొంత పార్టీ నేతలు కూడా గద్వాలంటేనే వామ్మో అనే పరిస్థితి వచ్చింది. ఏ మంత్రి నియోజకవర్గానికి వచ్చినా ఖచ్చితంగా మొదట తన ఇంటికే రావాలని సరిత కండిషన్లు పెట్టేదాకా వెళ్ళింది. ఏ మంత్రి వచ్చినా మొదట సరితకి ఫోన్ చేసి ఆమె ఇంట్లో సమావేశం నిర్వహించిన తర్వాతే బయట ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సొచ్చేది. పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యేను కాదని సరితకు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో కొందరు మంత్రుల్ని ఇరకాటంలో పడేసింది. బండ్ల పార్టీలోకొచ్చినా తమ మాటే నెగ్గుతుందనుకున్న సరిత వర్గం మారుతున్న పరిణామాలతో అసహనానికి గురైంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపానని నియోజకవర్గ ప్రజలకు చెబుతూ వచ్చారు. అయితే ఆయన ఎంట్రీతో గద్వాల కాంగ్రెస్లో వర్గపోరు మరింత ముదిరింది. పాత వైరం మరిచిపోతారనుకుంటే సరిత బండ్ల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. గద్వాల నియోజకవర్గంలో తన మాటే శాసనం అవుతుందనుకున్న సరిత అంచనాలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం సరిత వర్గానికి మింగుడు పడటం లేదు. తనకు ఎలాంటి హోదా లేకపోవడంతో ఎమ్మెల్యే వర్గం కించపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసినట్లు సరిత వర్గం రాష్ట్ర అధినాయకత్వానికి ఫిర్యాదులు సైతం చేసింది. రాష్ట్ర మంత్రులు గద్వాల నియోజకవర్గానికొస్తే ఈ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు సెగ వారిని కూడా తాకేదట. గద్వాల నేతల మధ్య సయోధ్య కుదర్చలేక కాంగ్రెస్ నాయకత్వం కూడా తలపట్టుకోవాల్సొచ్చింది. దీనికి తోడు నియోజకవర్గంలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని సరిత వర్గం తీవ్ర ఆవేదనకు గురవుతూ వచ్చింది. తమక్కూడా ఓ రోజు వస్తుందని చెబుతూ వస్తున్న సరిత వర్గం ఆ సమయం రానే వచ్చిందని మంచి జోష్లో ఉందట ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో.
గద్వాలలో ఎమ్మెల్యే బండ్లపై ఎన్నో ఫిర్యాదులు చేసింది సరిత వర్గం. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ముఖ్యంగా ఎమ్మెల్యే వర్గంతో అనేక ఇబ్బందులు పడ్డానని సరిత రాష్ట్ర నాయకత్వానికి మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ తనను పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు చేశారని సరిత ఆవేదన చెందారు. అధికారులు సైతం ఎమ్మెల్యే చెప్పినట్లే చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సైతం తనను దూరం చేశారని సరిత ఓ దశలో అవమాన భారానికి గురయ్యారు. నియోజకవర్గానికొచ్చిన మంత్రులతో తన ఆవేదన పంచుకున్నారు. ఎమ్మెల్యే ఎత్తులను తిప్పికొట్టేందుకు పార్టీలో తనకంటూ ఒక గౌరవప్రదమైన పదవి కోసం సరిత గట్టి ప్రయత్నాలు చేశారు. పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి సరితా యాదవ్కు రాష్ట్ర మేకల గొర్రెల కార్పొరేషన్ పదవి కట్టబెట్టడంతో సరిత వర్గంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. గద్వాలలో సరిత ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడ్డారని, భవిష్యత్తులో ఎమ్మెల్యేకు తన తడాఖా ఏంటో చూపిస్తానని సరిత బహిరంగంగానే తన వర్గంతో చెబుతూ వస్తున్నారని గుసగుసలు గద్వాల నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. సరిత కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత గద్వాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయట. సొంత పార్టీలోనే రెండు కుంపట్లు పెట్టుకున్న నేతల మధ్య అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలకు తనకు సమాచారం ఆహ్వానం ఉండాలని అధికారులకు సరిత హుకుం జారీ చేశారని సమాచారం. దీంతో గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య వైరం పీక్ లెవెల్కి వెళ్లిందంటున్నారు. కొన్నాళ్లు ఇబ్బంది పడ్డా ఇక తన సత్తా ఏంటో చూపిస్తానని ఎమ్మెల్యేకు సరిత వర్గం సవాల్ విసురుతోందట. తనను ఎంత రాజకీయంగా కిందికి తొక్కితే అంత బలంగా పైకి లేస్తానని, రాష్ట్ర అధినాయకత్వంతో ఉన్న అండతో ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవి తెచ్చుకున్నానని సరిత స్పీడ్ పెంచారట. భవిష్యత్తులో ఎమ్మెల్యే బండ్లకు చెక్ పెట్టేలా గద్వాలలో సరిత రాజకీయ పావులు కదపబోతున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెవులు కొరుకుంటున్నాయి. సరిత కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం సైతం కొంత అసహనంతోనే ఉందంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుందని, తన నియోజకవర్గంలో వేలు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే బండ్ల వర్గం సంకేతాలిస్తోంది. అధిష్టానం దగ్గర పైరవిలోతో తెచ్చుకున్న పదవికి ఆమె న్యాయం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని బండ్ల వర్గం సలహా ఇస్తోంది. పదవీ వ్యామోహంతో గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఉండలేమని ఎమ్మెల్యే వర్గం బహిరంగంగానే హెచ్చరికలు చేస్తోందట. ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్తో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందని, ప్రస్తుతం ఇద్దరికీ పదవులుండడంతో ఇద్దరి మధ్య గద్వాల కాంగ్రెస్లో అగ్గి మరింత రాజుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళనకు గురవుతున్నారట. తన నియోజకవర్గంలో అభివృద్ధికి ఎవరూ ఆటంకం కలిగించినా ఎమ్మెల్యే వర్గం సహించే పరిస్థితిలో లేదంటున్నారు. మరో 2.5 ఏళ్లు ఖచ్చితంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హవా కొనసాగుతుందని, అడ్డొస్తే తాడో పేడో తేల్చుకుంటామన్నట్లు ఎమ్మెల్యే వర్గం సరిత వర్గానికి హెచ్చరికలు చేస్తోందట. నియోజకవర్గంలో కొన్ని రోజులుగా ప్రోటోకాల్ అంటూ అధికారుల్ని సరిత బెదిరించడాన్ని ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతోంది. 2.5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాయశక్తులా కృషి చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న చనువుతోనే గట్టు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన వర్గం చెబుతోంది. కార్పొరేషన్ పదవిని చూసుకుని సరిత విర్రవీగితే భవిష్యత్తులో ఆమెకు ఎలా చెక్ పెట్టాలో తమ వ్యూహం తమకుందంటోంది ఎమ్మెల్యే బండ్ల వర్గం. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సరితకు కార్పొరేషన్ పదవితో హీట్ పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఇద్దరు నేతలు తమ ప్రాబల్యం కోసం పావులు కదుపుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సరిత వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో సరితకు కార్పొరేషన్ పదవి దక్కడంతో గద్వాల కాంగ్రెస్ రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లు సరిత దూకుడు పెంచితే ఆమె స్పీడుకు కళ్లెం వేసేందుకు ఎమ్మెల్యే బండ్ల పావులు కదుపుతూ ఉండడం గద్వాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి కీలకమైన ఇద్దరు నేతలు స్వపక్షంలోనే విపక్షంలా కత్తులు దూస్తూ ఉండడంతో కాంగ్రెస్ క్యాడర్ కలవరపడుతోంది. మరోవైపు నేతల ఆధిపత్య పోరులో అధికారులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మొత్తానికి భవిష్యత్తులో ఇద్దరి నేతల వ్యవహార శైలి ఇలానే ఉంటే ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేకూరేలా ఉందని పార్టీ సీనియర్లు ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే తాంబూలాలిచ్చాం, కొట్టుకు చావండన్నట్లే ఉంది గద్వాలలో కాంగ్రెస్ పరిస్థితి.